ఏంటి అని చూస్తే ఒక ఆజానుభావుడు, మహానుభావుడు తెల్లని ఒక సింగిల్ వస్త్రం చుట్టి భుజం మీద వేసుకొని ఉన్నారు. ఒక చేతిలో, ఈ చేతిలో మాల ఉంది, ఈ చేతిలో కమండలో ఉంది. పద వెళ్దాము అన్నారు. ఎక్కడికి అంటే సిద్ధాశ్రమము అన్నారు. అప్పుడు నాకు సిద్ధాశ్రమము, పరమగురు మండలి, శంబాల ఒకటే అని నాకు అప్పుడు తెలియదు. సిద్ధాశ్రమం వెళ్దాంరా అంటే వెళ్ళిపోయాను ఆయన గారి దగ్గరికి. వెళ్ళిపోవడం, ఆ 3 రోజులు నన్ను అక్కడ ఉంచడం, 3 రోజులు నువ్వు అక్కడ ఉంటావు చెప్పిరమ్మన్నారు. అంటే నేను ఈయన గారికి చెప్పాను, రాముకి, నేను 3 డేస్ అక్కడ ఉంటాను, ఇక్కడ మీ చుట్టూ తిరుగుతుంటా, కానీ నేను ఇక్కడ ఉండను, మేనేజ్ చేయండి 3 రోజులు అనేసి. అప్పుడు ఆ 3 డేస్ నన్ను అక్కడికి తీసుకెళ్ళి నాకు మొత్తం చూపించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదొక పుట్టిల్లు, ఇక ఎప్పటికప్పుడు తీసుకెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ చేయడం. అది ఆ సిద్ధాశ్రమం అనేది శంబాల వెళ్ళడం అనేది నాకు వైరా రావడం ఎంత ఇదో అక్కడికి వెళ్ళడం కూడా అంతే. సో అప్పటి నుంచి ఆ శంబాల స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని వింగ్స్లో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరినీ కూడా భూమి మీదకి తీసుకొచ్చారు. దీంట్లో మన కళ్యాణం ఉంది, లోక కళ్యాణం ఉంది. మనం అన్ని బుక్స్ చదవడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కంపల్సరీగా బుక్స్ అందరూ చదవాలి, ఓకేనా? నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఎస్పెషల్లీ నక్షత్ర లోకాలు, ఆ బుక్ చదువుతున్నప్పుడే జగ్గైపేటలో 2018 అప్పటి వరకు ఒక రకంగా జరిగింది జర్నీ అంతా కూడా. సో నక్షత్ర లోకాలు బుక్ చదువుతున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. బుక్ ఎదురుకు వస్తే ఈ ధారాళం కట్టేది, ట్యాప్ ఓపెన్ అట్టు కారిపోయేది. సగం బుక్ చదివాకనే జగ్గైపేట సార్ వస్తున్నారని తెలిసింది, వెళ్ళాను. ఇంకప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి అర్థమైంది, సీక్రెట్లు అన్నీ అర్థమైపోయాయి, నువ్వెందుకు వచ్చావు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు. అలానే మనందరం కూడా ఒక పర్పస్ కోసం వచ్చాము. ఆ పర్పస్ని పూర్తి చేసుకోవడం కోసం భూమి మీద జన్మలు తీసుకున్నాం, ఆడ శరీరాల్లో, మగ శరీరాల్లో. కానీ మనందరికీ మన పర్పస్ ఏంటనేది మన ఇన్నర్లో, మన చైతన్యంలో మనకు తెలుస్తుంది. ఆ పర్పస్కి అకార్డింగ్లీ ఎప్పుడు ఎవరిని కలవాలి ఏంటి. ఇప్పుడు నేను చెప్పాను కదా, జగ్గైపేటలో నన్ను పత్రిసార్తో కలపడానికి శ్యామ్ అన్నయ్య తీసుకెళ్తానని చేపట్టుకొని లేకపోయాడు అన్నయ్య. ఈ రోజు కూడా నాకు అది గుర్తు. అది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఆ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది దాని విలువ నాకు తెలుసు. సో ఎప్పుడు మనకి ఎవరు ఎలా హెల్ప్ చేయాలనేది అలా వచ్చేస్తారు. సో ఆ పర్పస్ పూర్తి అవ్వడానికి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అలా కలుస్తూనే ఉంటాము. కలవడం చాలా ఇంపార్టెంట్. ఆ శంబాల అండర్లో ఎంతో వర్క్ జరుగుతుంది. నార్త్లో వెళ్ళని రాష్ట్రం లేదు, ఇంకొక 2 స్టేట్స్ మిగిలాయి. కోన్సా స్టేట్, అరుణాచల్, మేఘాలయ. ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా అన్ని స్టేట్స్ కవర్ చేశాము. కామాఖ్య వెళ్ళినప్పుడు షిల్లాంగ్ అటు ఇటు కూడా వెళ్ళొచ్చాం, బాలకృష్ణ సార్, మేమందరం కూడా. ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన పని జరుగుతుంది. ఆ పని మాటల్లో చెప్పడానికైతే అవకాశం లేదు, అంత అద్భుతమైన పని జరుగుతుంది. ఏదైతే ఇందాకలా మన శైలజ మేడం చెప్పారు, అక్కడ మోదీ గారు అనౌన్స్ చేశారు. ఏమని? జంతు వధ నిషేధము అని మోదీ గారు ఎక్కడో అనౌన్స్ చేశారు, ఢిల్లీలో అనౌన్స్ చేశారు కదా. కానీ దాని క్లీనింగ్ ఎక్కడ అవుతుందని చెప్పారు? బోనకల్లో. ఎక్కడైంది? బోనకల్లో. అవునా? ఎందుకైంది? అక్కడ ఏముంది? అక్కడ ప్రకృతి మాతా పిరమిడ్. ఏముంది? ప్రకృతి మాతా పిరమిడ్. ఈ భూమండలం మీద ఎక్కడ ఏది జరుగుతున్నా దాంట్లో మనందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం.